బెంగళూరులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు నెల్లూరుకి తరలించారు. వెంకటాచలం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విచారించారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో మెజిస్ట్రేట్ ఎదుట కాకాని గోవర్ధన్ రెడ్డిని హాజరుపరచనున్నారు. కాకాని అక్రమ మైనింగ్ కేసులో A4 నిందితుడుగా ఉన్నాడు. 2 నెలలుగా పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. కాకాని కుటుంబ సభ్యులకు 2 సార్లు నోటీసులు ఇచ్చిన పోలీసులు నిన్న ఎట్టకేలకు బెంగళూరులోకి అదుపులోకి తీసుకున్నారు. ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి చరిత్ అందిస్తారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అక్రమ క్వాడ్జ్ మైనింగ్ కేసులు అయితే నెల్లూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న బెంగళూరు శివారులో ఫామ్ హౌస్లో ఉండగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుమారు 2 నెలలుగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి వివిధ రకాలైనటువంటి ఆరోపణలు ఈ కేసు నేపథ్యంలో అయితే పోలీసు విచారణకు సహకరించకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏదైతే పొదలకూరు మండలం రుస్తుం మైన్స్కి సంబంధించి రుస్తుం మైన్స్లో జరిగినటువంటి అక్రమ మైనింగ్, అలాగే అక్రమ క్వాడ్జ్ మైనింగ్ అక్రమ తరలింపు, తర్వాత పేలుడు పదార్థాలు అక్రమ నిల్వ పెద్ద ఎత్తున, అలా SC ST అంటే గిరిజనులు బెదిరించినటువంటి కేసు, ఇలా వివిధ రకాలైన కేసుల్లో కాకాని గోవర్ధన్ రెడ్డి A4 నిందితుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో నెల్లూరు పోలీసులు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు ఇచ్చుంటే అంటే నెల్లూరు నివాసంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా అయితే అక్కడ ఆయన లేకపోవడం, ఆయన సమీప బంధువులకైతే 2 సార్లు నోటీసులు ఇచ్చారు. అలాగే హైదరాబాద్ లో ఆయన ఉంటున్న నివాసం వద్దకు కూడా 3వ సారి కూడా నోటీసులు పంపించిన పరిస్థితి. ఈ 3 నోటీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించలేదు. కాకానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి చట్టపరంగా అంటే ఆయన బెయిల్ కోసం అయితే మాత్రం చాలా ప్రయత్నించారు. హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అన్ని కోర్టులో కూడా ఆయనకు చుక్కెదిరినటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైనల్ గా ఆయన క్వాష్ పిటిషన్ కూడా రేపు జూన్ 16న ఉంది. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి కోర్టు నుంచి ఊరచట లభిస్తుంది అన్నటువంటి అని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయన కోర్టు నుంచి ఊరట లేకపోవడం, జూన్ 16వ తారీఖు క్వాష్ పిటిషన్ ఉండగా నిన్న పోలీసులు అదుపులో తీసుకొచ్చి నెల్లూరు ఏదైతే ఇక్కడ చేముడుగుంట పోలీస్ శిక్షణా కేంద్రం వద్ద ఆయన తీసుకొచ్చారు. గత రాత్రి తీసుకొచ్చిన తర్వాత పోలీసులు కూడా విచారణ చేపట్టారు. అంటే జరిగినటువంటి ఘటనలో ఏదైతే A1 A2 నిందితులను తొలుత అదుపులోకి తీసుకుని వారి దగ్గర నుంచి సమాచారం నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి నేరము, దానికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి పాత్ర, ఈ నేపథ్యంలో ఆయనకి నోటీసులు ఇవ్వడము, అంటే ఈ నేపథ్యం ఈయనకి అక్రమ క్వాడ్జ్ మైనింగ్కి సంబంధించి ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి నిన్న పోలీసుల విచారణలో కూడా తనకి ఏమీ తెలియదంటూ కూడా ఆయన సమాధానం చెప్పినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని కోర్టులో రిమాండ్కి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే గూడూరు కోర్టులో ఆయన్ని ప్రవేశపెట్టాల్సిందిగా గూడూరు జడ్జి సెలవులో ఉన్నటువంటి నేపథ్యంలో వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నట్టు కూడా మనకు సమాచారం అయితే ఉంది. వెంకటగిరి కోర్టులో ఆయనకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే ప్రధానంగా కేసులన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉన్నాయి. ఇక్కడ SC ST అట్రాసిటీ అంటే గిరిజనుల్ని బెదిరించడం ప్రధానంగా. ఇక్కడ ఏదైతే అక్రమ మైనింగ్ జరిగిందో ఈ మైనింగ్ జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ బ్లాస్టింగ్స్ చేశారు. ఈ బ్లాస్టింగ్ చేయొద్దు అన్నటువంటి గిరిజనులు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితుల్లో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసినటువంటి ఆరోపణలు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్నాయి. అలాగే ఇక్కడ అక్రమ మైనింగ్కి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ పేలుడు పదార్థాలు పెద్ద ఎత్తున నిల్వ చేసినటువంటి మరొక ఆరోపణ, పూర్తిగా కూడా అక్కడ క్వాడ్జి గతంలో ఉన్నటువంటి క్వాడ్జిని కూడా 61 మెట్రిక్ టన్నుల అటువంటి క్వాడ్జిని కూడా అక్రమంగా అక్కడ తరలించారు. ప్రధానంగా ఆ మైనింగ్కి సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ జరిగింది, ఎలాంటి అనుమతులు లేకుండా రుస్తుం మైన్స్ ఉన్నటువంటి మరొక ఆరోపణ. ఇదే నేపథ్యంలో అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటుండే కాకాని గోవర్ధన్ రెడ్డి పోలీసు విచారణకి సహకరించలేదు అనేటటువంటి మరొక ఇది. ఈ అన్నిటి నేపథ్యంలో అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి ఖచ్చితంగా రిమాండ్కి తరలిస్తారని కూడా మనకు సమాచారం అయితే
అందుతుంది. కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఉదయం ఏకాజామున వెంకటాచలం సంబంధించిన పిహెచ్సికి తరలించారు. అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు కూడా చేశారు. వైద్య పరీక్షల అనంతరం ఇక్కడ మళ్ళీ పోలీస్ శిక్షణా కేంద్రాన్ని తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి వెంకటగిరికి తరలిస్తారు. వెంకటగిరి నుంచి అంటే కాకాని గోవర్ధన్ రెడ్డిని రిమాండ్కి తరలించేటటువంటి నేపథ్యం అయితే ఉంది. రిమాండ్కి తరలిస్తే ఏ జైలుకి తరలిస్తారని కూడా ఒకంత సమాచారం అయితే, అంటే గుంటూరు జైలుకి తరలిస్తారని కూడా సమాచారం ఉంటున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో కాకాని గోవర్ధన్ వెంకటగిరికి తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు పోలీస్ శిక్షణ.